మీరు ఒక్కరేనా? సింగిల్ గర్ల్ చైల్డ్. నిజానికి అంటే అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ అంతే. యాజ్ ఎ మదర్ సింగిల్ చైల్డ్ ఉంటే వాళ్ళు నిజంగా మాతో ఆడుకోవడానికి లేరనో, అందరికీ సిబ్లింగ్స్ ఉన్నారు, నాకు తమ్ముడో చెల్లెలో ఎవరూ లేరనో, ఇలాంటి ఫీలింగ్ ఉంటుందా నిజానికి? నాకు చిన్నప్పుడు ఎప్పుడు పెద్దగా లేదు. నేను సెల్ఫ్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. సో నేను నా బొమ్మలతో నేను ఆడుకొని అలా ఐ డోంట్ గెట్ బోర్డ్ దట్ ఈజీలీ ఉండేది. అయితే ఊరికే ఏదో సరదాగా అడుగుతారు. ఇప్పుడు చిన్నప్పుడు తెలియనప్పుడు పక్కన వాళ్ళు నీకు అన్న లేడా తమ్ముడు లేడా, వాళ్ళ పర్పస్ మనకు తెలీదు. అన్న తమ్ముడు ఓకే ఉండాలా, అమ్మ ఎందుకు లేరు అంటే నేను వర్క్ చేస్తున్నాను కదా అని మమ్మీ చెప్తే ఐ వాజ్ లైక్ ఓకే విత్ దట్, హ్యాపీ విత్ దట్ ఆన్సర్. ఒక 2 years ఇంటర్ నేను ఐ వాంట్ టు బికమ్ ఇండిపెండెంట్ అన్న ఒక థాట్తో హాస్టల్లో చదువుకుంటా అని చెప్పాం మా పేరెంట్స్కి. దే వర్ లైక్ సరే గో ఎక్స్పెరిమెంట్. సో అప్పుడు హాస్టల్లో రాఖీ అప్పుడు మాత్రం అన్నలు తమ్ముళ్ళు వచ్చి కట్టించుకుంటారు కదా, అది చూసినప్పుడు ఒక్కసారి అనిపించింది అంతే. బట్ మీద ఎప్పుడు అనిపించలేదు. అంటే అరే ఇంకొకరు ఉంటే బాగుండేది కదా అని అప్పుడు అనిపించింది. But otherwise, no, I think I didn't have that thought for long. అమ్మ ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా? రైట్ లేదు లేదు, లేదా ఇప్పుడు ఎక్కడ? బెంగళూరు వెళ్ళాక షీ స్టాప్డ్ వర్కింగ్. మీరంటే చక్కగా బైక్ మీద సోలోగా రైడ్కి వెళ్ళిపోయారు, దాని గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు లైఫ్లో కూడా సోలో జర్నీ అనుకున్నారా ఏంటి? I think I can safely blame my father for this. That's okay. For setting very high standards from what to expect from men. ఏమన్నారు నాన్నగారు, ఏం చెప్పారు మీ థాట్ ప్రాసెస్? చెప్పడం కాదు, ఆయన చూసి పెరిగాను కదా. దో హీ హెయిల్స్ ఫ్రమ్ అ వెరీ రిమోట్ విలేజ్. మా ఇంట్లో వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ నేను ఎప్పుడూ ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ గెట్ ఎనీ బిట్ లౌడ్ టువర్డ్స్ మదర్ ఆర్ నువ్వు ఆడదానివి, ఈ పదాలు కూడా నేను ఎప్పుడు వినలేదండి. సీరియస్లీ? ఎస్, నెవర్. ఏ డెసిషన్ అయినా ఇద్దరు కూర్చుని తీసుకునేవారు. మమ్మీ డాడీ చాలా సైలెంట్, మమ్మీ నాలాగా షీఈస్ లైక్ వెరీ బ్రేవ్. అండ్ ఆయన ఎప్పుడూ ఆవిడ ఆపలేదు. నీ వెనకాల ఉండి సపోర్ట్ చేస్తాను, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అన్నట్లే ఉండింది. అండ్ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ వర్బల్, ఇట్స్ జస్ట్ ఇన్ దేర్ యాక్షన్స్ దట్ యూ సీ అండ్ యూ గ్రో అప్. ఇవి గుర్తున్నాయి నాకు. రిలేటివ్స్ అడుగుతారు కదా ఒక్కరేనా అమ్మాయినా ఇంకోరు వద్దా. సో హిజ్ ఆన్సర్ ఇస్ లైక్ అమ్మాయి అయితే ఏంటి అబ్బాయి అయితే ఏంటి, ఇండిపెండెంట్గా పెంచాలి, స్ట్రాంగ్గా పెంచాలి అంతే. సో ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడూ లేదు. సో ఆఫ్టర్ ఐ లాస్ట్ హిమ్ అప్పుడు యాక్చువల్లీ ప్రపంచం ఎలా ఉంటుంది అని తెలిసింది. అప్పటి వరకు అబ్బాయిలందరూ నాన్నలా ఉంటారు అనుకున్నా. సో అది చూసి అండ్ ఆల్సో ఐ ఫీల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నాట్ లోవర్ యువర్ స్టాండర్డ్స్. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. స్టే సింగిల్ అండ్ బీ హ్యాపీ రాదర్ దెన్ బీయింగ్ ఇన్ సమ్ రిలేషన్షిప్ అండ్ బీయింగ్ సాడ్. సో మేబీ అందువల్ల నాకు ఎవరు అబ్బాయిలు అంత కనెక్ట్ కాలేదో, నేను వెళ్ళట్లేదో జనాల్లోకి అర్థం కావట్లేదు. ఈ విషయం మీరు అమ్మకి చెప్పారా? ఆవిడకి తెలుసు. హౌ యూ వాంట్ టు బీ? నో అంటే షీ నోస్. సింగిల్ గర్ల్ చైల్డ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫాదర్ చనిపోయాక ప్రెషరైజ్ చేస్తారు కదా రిలేటివ్స్, ఏదో 1 year లోపల పెళ్లి చేసుకోవాలి, లేదంటే ఆఫ్టర్ 3. సో ఐ స్టూడ్ స్ట్రాంగ్. ఉన్నదే ముగ్గురు, నేను వెళ్ళిపోతే అమ్మ ఒక్కరే అయిపోతారు. సో అలా ఫర్ 3 years దే వర్ లైక్ నో ఆర్ సంథింగ్. అంటే అది జరగలేదు, నాట్ దట్ దే సెడ్ 3 years వెయిట్ చేయాలి. దాని తర్వాత ఐ థింక్ వెన్ దట్ మెచ్యూరిటీ కమ్స్ ఇన్ టు యూ, ద వే యూ లుక్ ఎట్ పీపుల్, ద వే యూ లుక్ ఎట్ లైఫ్ చేంజెస్. సో నాకు ఎక్కడ మెచ్యూరిటీ లెవెల్ మ్యాచ్ అవ్వట్లేదు జనాలు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నిజంగా మన థాట్ ప్రాసెస్ కానీ ద వే వి ట్రీట్ ద పీపుల్ మనకు సూట్ అవ్వకపోతే మింగిల్ అవ్వలేము. అవును. సో మదర్ కొంచెం టెన్షన్ వేసింది. అంటే ఒక్క అమ్మాయి. ఒకరోజు కూర్చొని పెట్టి నేను చెప్పాను, ఎందుకు మై మదర్స్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో మ్యాటర్నల్. అక్కడ కూడా తాతయ్య మా వీళ్ళని పెంచడం కూడా ధైర్యంగానే పెంచారు. యూ హ్యాడ్ అ హస్బెండ్ హూ వాజ్ వెరీ సపోర్టివ్. ఎప్పుడు నేను తక్కువగా చూడలేదు కదమ్మా. షీ ఈజ్ లైక్ నో, దెన్ హౌ డూ యూ ఎక్స్పెక్ట్ ఐ విల్ లుక్ ఎట్ సమ్వన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యారేజ్. పెరిగిందే ఈ వాతావరణంలో అని అది కొంచెం కూర్చోబెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే షీ అండర్స్టూడ్ ఇట్. దాని తర్వాత ఆవిడ పర్స్పెక్టివ్ కూడా చేంజ్ అయ్యి ఓకే వెన్ షీ ఫైండ్స్ సమ్వన్ హూ ఇస్ సపోర్టివ్ టు హర్ లెట్ హర్ గో హెడ్. అదర్వైజ్ హ్యాపీగా ఉంది. అదేం ఒక్కదాన్నే ఉన్నానని బాధగా లేదు కదా.
సో షీ నోస్ ఐమ్ వెరీ హ్యాపీ. సో దెన్ షీ స్టార్టెడ్ సపోర్టింగ్ మీ. కానీ నేను చెప్పనా, మీకు మ్యాచ్ అయ్యే అబ్బాయి తొందరలో దొరుకుతాడు. థ్యాంక్ యూ సో తదాస్తు దేవులు. తదాస్తు మా అమ్మమ్మ అంటూ ఉండేది. అవునా? నువ్వు ఏదన్నా అంటే అయిపోతుంది, అందుకని ఎప్పుడు మంచి. ఇప్పుడు వెంకట్ గారికి ఫోన్ చేద్దాం, ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అంజలి గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి. He knew I was single. Time has to come కదా, అందుకే డాట్స్ ఇలా కలిపాడు రోజుల తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. అది జరిగితే యూ విల్ డెఫినెట్లీ బీ ఆన్ మై గెస్ట్ లిస్ట్. యూ హ్యావ్ టు కమ్ ఫర్ ద వెడ్డింగ్. Of course, I'll be there. No doubt అందులో. I have to be there. No doubt. So nice. పెరిగిన వాతావరణం ప్రతి మనిషికి ఎంత ఇంపార్టెంటో. మీరు అన్నారు ఇప్పుడు ఒక మాట, మీ నాన్నగారు అమ్మ కోచ్ ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకునేవాళ్ళు. అండ్ మోరోవర్ నేను పెరిగిన వాతావరణంలో నాకు అలాంటి ఇన్సెక్యూరిటీస్ ఎప్పుడూ లేవు అన్న పాయింట్లో, ఎస్పెషల్లీ అమ్మాయి అబ్బాయి అనే డిస్క్రిమినేషన్ ఎప్పుడూ లేదు అని అంటే నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం, ఇప్పుడు నా పిల్లలు పెరిగే వాతావరణం ఏ స్థాయి అంటే, స్థాయి అని ఎందుకంటున్నానంటే, ఒక పూట తిండి లేని ఫ్యామిలీలో నేను ఉన్నాను. ఒక రూమ్లో ఉన్న జీవితం తెలుసు, 2 రూముల్లో ఉన్న జీవితం తెలుసు, సింగిల్ బెడ్రూమ్లో ఉన్న జీవితం తెలుసు, ఈరోజు 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్న జీవితం తెలుసు. ఒక లోవర్ మిడిల్ ఏరియాలో ఉంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది, వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది తెలుసు. ఈరోజు ఒక క్లాస్ ఏరియాలో ఉంటూ అక్కడ వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అంతవరకు నేను జీవితాన్ని చూసాను. నాకు అనిపించింది ఏంటంటే, బ్రాటప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో మనకి తగిలే దెబ్బలు, సిచ్యువేషన్స్, మనం నేర్చుకునే లెసన్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఒక పర్సనాలిటీ ఈరోజు మీరు నిలువెత్తు ఇంత ధైర్యంగా, మీలో ఎక్కడ నిజం చెప్పినా నేను ఒక లేడీని, నాకు ఒక ఫాదర్ ఫిగర్ లేరే, లేదా హస్బెండ్ అనే ఫిగర్ లేరే, ఇలాంటి ఇన్సెక్యూరిటీ నాకు మీ జుట్టు దగ్గర నుంచి కాలు వేలు గోరు వరకు నాకు ఎక్కడ కనపట్టలా. యు ఆర్ సో కాన్ఫిడెంట్ అండ్ యు ఆర్ సో ఇండిపెండెంట్, గుడ్ అండ్ ఎఫ్ మెచ్యూర్డ్, వెల్ ఎడ్యుకేటెడ్. ఇంతకు మించి ఏం కావాలి ఎవరికన్నా? రండబ్బా ఎవరన్నా. ఇంత మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందండి? ఏం మాట్లాడుతున్నారు?